ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పెద్దగా పరిచయం అవసరం లేని ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు చూస్తున్నాం సార్, మనం కలికాలము కలియుగము ఏదో ఒకటి మొత్తానికైతే ఇప్పుడు ఎలా ఉన్నారంటే యూత్ అంతా కూడా దేని మీద కూడా సరిగా కాన్సన్ట్రేషన్ లేదు. రకరకాలైనటువంటి హ్యాబిట్స్, ఫోన్కి అలవాటు పడిపోయి ఇంటర్నెట్లు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారు, ఎలాంటి బిహేవియర్ ఉంటుందో, ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయో కూడా అర్థం కావట్లేదు. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ లేదు. నేనైతే అన్ని ఆశ్రమాల్లో చూస్తున్నాను. అసలు పేరెంట్స్ని తీసుకొచ్చి ఆశ్రమాల్లో పారేసిపోయేవాడు కొంతమంది, అయితే కొంతమంది డబ్బులు ఉండి కూడా చూసుకోలేని పరిస్థితుల్లో. నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కావాలని వదిలించుకోవడానికి తీసుకొచ్చి పడేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలా చాలామంది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏడుస్తుంటే ఇట్లా హృదయం అసలు ద్రవించిపోయేటువంటి పరిస్థితులు నేను చాలా చూశాను. ఎందుకు అంత ఘోరంగా, ఇంతకుముందు లేనన్ని ఆశ్రమాలు ఎందుకు ఇప్పుడే పెరిగాయి? ఎందుకు అంత డిటాచ్ అయిపోతున్నారు పేరెంట్స్ తోటి కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు? మన కన్నయ్య పెంచి వాళ్ళ స్టేజ్లో ఉన్నామంటే కారణం వాళ్లే కదా. బట్ ఎందుకు మర్చిపోతున్నారు? ఎక్కడ లోపం ఉంది? ఇది మనం తెలుసుకోవాలంటే మనము ఒక 800 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళాలి. 800 సంవత్సరాలు కాకుండా కనీసం అన్న ఒక 200 సంవత్సరాలకు వెనక్కి వెళ్తే బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన దేశానికి ఎంటర్ అయ్యారో అప్పటిదాకా మనకి దరిద్రం లేదు. వీఆర్ ఆల్ హ్యాపీయెస్ట్ పీపుల్. మన దగ్గర ఉన్నంత సంతోషం ఎక్కడా లేదు. చాలా సంతోషంగా ఉన్నాం మనం. బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. మనల్ని ఆశ పెట్టడానికి ట్రై చేశారు, ఎన్నో చేశారు. ఎక్కడ వీళ్ళు దొరకట్లే ఇండియన్స్. వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకోవడానికి 50 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, ఏదో మేము మర్చెంట్స్ అన్నారు, చేశారు. కానీ మనల్ని లొంగ తీసుకోవడానికి వాళ్ళకి 50 ఏళ్ళు టైం పట్టింది. వాళ్ళు ఆ 50 ఏళ్లలో చేసింది ఏం తెలుసా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చంపుకుంటూ వచ్చారు, టీచర్స్ని చంపుకుంటూ వచ్చారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చంపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా పిల్లలందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ గెయినింగ్ ద మనీ అనేట్టే ఉంది తప్ప ఏం చదువుతున్నావురా అంటే నేను ఇది చేస్తున్నా అంటే ఎంత సంపాదిస్తారా దాంతో. ప్రతిదీ టార్గెట్ టు ద మనీకే పోతుంది. నువ్వు ఏం మోరాలిటీ ఏం సంపాదించావు అని పోవట్లే, నువ్వు స్కిల్ ఏం గెయిన్ చేసావు అని పోవట్లే, నీ న్యాచురాలిటీ ఏందో లేదు. ప్రతిదీ టార్గెట్ టు ద మనీగా వెళ్ళిపోతుంది. సో మనీతో మనిషి ఏదైనా చేయొచ్చు అనే దానికి వెళ్ళిపోయి క్రూయాలిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే చూస్తున్నాం మనం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు. అదేదో ఒక సినిమా ఉంది, నానిది ఏదో సినిమా ఉంది. ఒక పెద్ద ఇల్లు చూపించేసి ఎగ్జాంపుల్ చూపిస్తాడు, ఆ హీరోయిన్కి ఏదో ఎగ్జాంపుల్ చూపిస్తాడు. నేను లోకల్ సినిమా అనుకుంటా. సీన్ చాలా బాగుంది. అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. పెద్ద ఇల్లు ఉంది, ఆ రూమ్లో ఒక టీవీ ఉంది, ఈ రూమ్లో ఒక టీవీ ఉంది. నీకు నచ్చలేదు అనుకో, నువ్వు ఆ టీవీలు చూసుకుంటా, నాకు నచ్చలేదు ఈ టీవీ. అదే ఒకటే టీవీ ఉంది అనుకో, నువ్వు నేను అడ్జస్ట్ అవుతాం. ఒకే ఇంట్లో ఉన్నావు అనుకో, ఒకరినొకరు ముఖం చూసుకుంటూ అడ్జస్ట్ అవుతాం. ఇప్పుడు ఎట్లయిపోయింది అని అంటే లగ్జరీస్ థింగ్స్ పెరిగిపోయాయి, ఆపర్చునిటీస్ పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయాయి. ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి, నా ఫుడ్ నేను ఆర్డర్ చేసుకుంటా, నీ ఫుడ్ నువ్వు ఆర్డర్ చేసుకో. ఇలా అవసరాలకు తగ్గట్టుగా మనకి అన్ని అవైలబిలిటీ ఉన్నది. ఎంత అవైలబిలిటీ ఉంటుందో అంత ప్రేమ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ ఉంటేనే కదా ప్రేమ అనేది ఉండేది. డిపెండెన్సీ లేనప్పుడు ప్రేమ ఎందుకు ఉంటుంది? మనిషిని మనిషి కలిపేదే అవసరం, గుర్తుపెట్టుకోండి. ప్రేమలు అవసరాల కొద్ది కూడా ప్రేమలు ఉంటాయి, అవి ఉంటూనే ప్రేమను నిలబడతాయి. అవసరం లేనప్పుడు ప్రేమ కూడా నిలబడదు. ఇప్పుడు బిడ్డ ఎందుకు కావాలి అని అంటే నాకు ప్రేమ కావాలి. బిడ్డకి తల్లి ప్రేమ పంచుతుంది, అవసరానికి అయితే ప్రేమ పంచదు. కానీ పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత అవసరం స్టార్ట్ అవుతుంది. తల్లికైనా తండ్రికైనా అవసరం స్టార్ట్ అవుతుంది. ఏమంటాడు అంటే, ఒరే నువ్వు పెద్దగా అయ్యావు కదరా, మమ్మల్ని చూసుకుంటావు కదా అన్నాడు. ఒక అవసరం అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ప్రేమలో కూడా అవసరం ఉంటుంది ఎక్కడైనా సరే. ఇది అంతా కూడా కొలాప్స్ అవడానికి గల కారణం ఏంటంటే ద మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పూర్వకాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది, చాలా పద్ధతిగా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు లైఫే లేదు దాని లోపల, ఎసెన్స్ లేని. ఇప్పుడు ఒక ఫ్రూట్, ఏదైనా చెక్క ఫ్రూట్ తింటారా మీరు? తిన్నారు. ఇప్పుడు అదే తింటున్నాం మనం, ఎసెన్స్ లేని ఫ్రూట్ తింటున్నారు వీళ్ళు పిల్లలు. వాళ్ళకి ఏమి తెలియట్లే, ఏం చెప్పారు అదేమో చెప్తున్నాడు రా, బైహెడ్ చేసి ఎగ్జామ్ రాస్తే చాలరా బై, ఇంతకు మించి ఏమీ లేదు. మునుపు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగుంటుండే తెలుసా? పేరెంట్స్ వాళ్ళు వదిలేస్తుండే, ప్రతి పాఠ్యమికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుండే. అప్పటిదాకా వాళ్ళు టెంపుల్లోనే ఉంటుండే. దేవాలయాలే పూర్వము విద్యాలయాలు అట్లా ఉంటుండే. అండ్ వన్ మోర్ ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళకి అన్నీ నేర్పించేవాళ్ళు. ఏంది లైఫ్ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళి ఒక భూమిలో ఎత్తేసేయండి, ఒక ఐలాండ్లో ఎత్తేయండి, బతకలేరు వాళ్ళు. అదే పూర్వం ఉన్న మన వాళ్ళని తీస్తే ఒక ఐలాండ్లో వేసేస్తే ఐలాండ్ మొత్తం కూడా గ్రీనరీ వేసుకొని పంటలు చేసుకొని ఓ సిస్టమ్ తయారు చేసుకొని బతికేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు బతకరు. ఐలాండ్కి వెళ్ళిపోయి నాకు సిగ్గి దొరకలేదు, సిగ్నల్ దొరకట్లేదు అని అనుకుంటారు. అది కాదు. జీవితం అంటే ఏంది అని అంటే మనము
ఒక ఒక ఎకరం భూమి ఇచ్చినా సరే, ఒక ఎకరం భూమిలో ఉండి మనం ఎవరి మీద డిపెండ్ లేకుండా మనకి మనం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోగలగాలి. అది మనం జనరేషన్కి ఇవ్వాల్సింది. కానీ అది ఇవ్వట్ల. ఏం ఇస్తున్నారు అంటే టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ. ఏం వస్తుంది అంటే ఫైనల్గా ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం తప్ప, ఒకళ్ళనొకళ్ళు దూరం అవ్వడం తప్ప దీంట్లో ఏమీ లేదు. ప్రేమలు లేవు, ఏమీ లేవు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ మారితేనే ఇది ఏదైతే ఈ జనరేషన్స్ బతికి బయటకెళ్తాయి. లేకపోతే పెద్దగా కన్నీళ్ళు కూడా రావండి. ఈ మధ్య సావులకు పోయిన, ఒకప్పుడు సావులకు పోతే ఏడుపులు ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఏడుపులు లేవు. మీరు చెప్పింది అవును. ఇప్పుడు ఏం ఏడుపులు లేవు. ఒక గంట సేపు ఏడుస్తున్నారు, ఇంకా అయిపోయింది అని చెప్పేసి అని ఇట్లా వెళ్ళిపోతుంది. నో ఎమోషన్స్. అది బాండింగ్స్ కూడా లేవు సార్. లేవండి, ఎక్కడ కూడా లేవు. భార్యాభర్తలు ఇద్దరు విడిపోతే 5 రోజుల్లో వాళ్ళ లైఫ్ వేరే అయిపోతుంది. ఇంకొకళ్ళతో డేటింగ్ వెళ్ళిపోతున్నారు, అయిపోతుంది. ఇప్పుడు మీకు విషయం తెలుసా, అంటే నేను ఆ మధ్య ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్తున్నా కదా, చెప్తున్నా. ఫ్యామిలీ కోర్ట్స్లో కొత్త ప్రేమలు సృష్టిస్తున్నారు. అంటే ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నారు కదా, వీళ్ళు విడిపోయి కొట్లాడుకుంటున్నారు. అక్కడికి అమ్మాయి వస్తుంది, ఇక్కడ విడిపోయిన అబ్బాయి వస్తాడు, వాడి భార్య వస్తుంది, వాడి భార్యని చూడడు, ఇంకోటి భార్య వస్తుంది కదా, దాన్ని చూస్తాడు. వీళ్ళిద్దరికి వెళ్ళి కాఫీ తాగుతారు, వాళ్ళు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ ఆర్ మ్యారేజ్ కోర్ట్స్ అయిపోయాయి మళ్ళీ. ఇట్లా జరుగుతుంది. పెరుగుట విరుగుట పెరుగుట విరుగుట నడుస్తూ ఉందన్నమాట, ఇదే జీవితం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది మారాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మెయిన్గా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇంట్లో మొబైల్కి ఒక సర్టన్ టైం పెట్టుకోవాలి. సర్టన్ టైం పెట్టుకోవాలి, కానీ పెట్టుకోరు. జరగదు, అది జరగదు. అసలు ఫోన్ లేకపోతే ఇంకేమన్నా ఉందండి? ప్రపంచం మొత్తం ఫోన్లోనే కదా ఉంది ఇప్పుడు. కానీ దీనికి అనుకుంటే సొల్యూషన్ ఉంది. ఏం లేదండి, ఒక 5 ఎకరాల పొలం ఎక్కడ తీసుకోవాలి, చక్కగా వెళ్ళి పొలం చేసుకోవాలి. నా లైఫ్లో ఒక పర్సన్ చూశానండి, ఈజ్ ద వండర్ఫుల్ పర్సన్. నేను చూశాను కదా, ఆయన దగ్గర పోయిన తర్వాత నాకు ప్లెజెంట్ ఆఫ్ మైండ్ వచ్చింది. నాకు అరే ఇట్లా కూడా బతకొచ్చురా భయ్, ఏం అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని. ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు, ఏం లేవు. మ్యాంగ్లూరులో ఉంటారండి, ఉడిపి దగ్గర. 5 ఎకరాల పొలం ఉంది ఆయనకి. ఆ పొలం చుట్టూ చక్కగా వెదురు బొంగులతోటి కంచె చేసుకున్నారు. నో ఐరన్, నథింగ్, ఏం లేదు. వెదురు చెట్లు పెట్టేసుకున్నారు. చక్కగా బార్డర్ ఉంది. 2 ఆవులు ఉంటాయి, 2 గేదెలు ఉంటాయి. చక్కగా వాటికి పంట పండించుకుంటారు. సుపారీ తోట ఉంది కంప్లీట్ గా. సుపారీ అంటే పోకలు అని అడికి తోట అంటారు అనమాట, వక్క తోటలు. సో వక్క తోటలు ఉన్నాయి. చిన్నగా ప్యాడీ ఫీల్డ్ ఉంది. మంచి ఇల్లు ఉంది లోపల. వాళ్ళ పని ఏంటంటే పొద్దున్న తెల్లవారుజామున లేవడం, యోగా చేయడము, యోగా చేసుకొని ఆ ఆవులకు సరిగ్గా చూసుకోవడము, చిన్న గార్డెన్ ఉంది, గార్డెన్ లో కూరగాయలన్నీ తెచ్చుకోవడము, వంట చేసుకోవడం, తినడము, భాగవతం మొత్తం చదవడము, మళ్ళీ భోజనం, మధ్యాహ్నం దైవారాధన చేయడం, భోజనం చేయడము, కొంచెం పడుకోవడము, మళ్ళీ సాయంత్రం యోగా చేయడము, మళ్ళీ సాయంత్రం సంగీతము, భగవంతునికి ఆరాధన అన్నీ చేసుకోవడము, ఇంకా మళ్ళీ తెల్లవారుజామున లేవడం, భాగవతం చదువుకోవడం. ఇంతే. వాళ్ళ ఇంట్లో కరెంట్ అవసరం ఉండదు. 6 గంటలకు పడుకుంటారు, అయిపోయి. కరెంటుతో అవసరమే లేదు వాళ్ళ ఇంట్లో. గ్యాస్, ఆ గోబర్ గ్యాస్ తోటి గ్యాస్ చేసేసుకున్నారు. గ్యాస్ కనెక్షన్ అవసరం లేదు. 3వ వ్యక్తి వాళ్ళ ఇంటికి రాడు. వాళ్ళ ఇంట్లో రుబ్బురోళ్ళు అన్నీ రెడీ ఉన్నాయి. అసలు వాళ్ళ ఇంట్లోకి వేరే పర్సన్ రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంట్లో మొబైల్ లేదు, టీవీ లేదు, ఏమీ లేదు. మరి నిత్యావసర వస్తువులు ఎక్కడికి వస్తాయంటే ఆ సుపారికి ఏదైతే ఉందో పనులు వస్తారు, 5 ఎకరాల సుపారి దింపుకొని పోతారు. సో అవి అమ్మేస్తాడు. అది అమ్మడానికి మాత్రమే బయటికి వెళ్తాడు. ఆ అమ్మిన దాంతో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కూడా వచ్చినట్టు కిరాణా అతనికి డబ్బులు ఇచ్చేస్తాడు. మొత్తం డబ్బులు ఇచ్చేసి నాకు ఏమేమి కావాలో అవి నాకు ఇంటికి తెచ్చి పెట్టేసి అని చెప్తాడు. నా ఇంట్లోకి మాత్రం రావద్దని చెప్తాడు. ఇంటికి బయట గేట్ దగ్గర ఒక చిన్న షెల్టర్ ఉంటుంది అనమాట. ఆ షెల్టర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి అంతే. వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి రావడానికి అనుమతి లేదు. మరి ఎట్లా వేరే ప్రపంచంతో సంబంధం ఏదైనా అవసరమైన హెల్త్ ఎందుకు, ఏం కావాలి చెప్పండి? హెల్త్ ప్రాబ్లమ్స్ రాని రావు. యోగా చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు, పసుపు పండించుకున్నారు. చేసినా కూడా కొంచెం ఫీవర్ లాంటిది, కాళ్ళు నొప్పులు చిన్న చిన్న, అదే కదా కూడా రావు. ఏజ్ గడిచే కొద్దైనా వస్తాయి కదా సార్. హాస్పిటల్ అవసరం లేని మనిషి ఉంటాడా? అదే ఆశ్చర్యం. ఈజ్ మై యోగా టీచర్. ఆయన మా యోగా టీచర్. నేను ఆయన ఇంటికి పోతే దూరం నుంచి చూసి రా అని చెప్పి 5 నిమిషాలు కూర్చోబెట్టి ఏముంది అన్ని మాట్లాడిన తర్వాత వెళ్ళు అని అంటాడు తప్ప మనుషులతో కనెక్షన్ పెట్టుకోడు ఆయన. నో ఎమోషన్స్, నథింగ్. వాళ్ళ అబ్బాయికి 18,000 భాగవత శ్లోకాలు కంఠస్థం వస్తాయి. వాళ్ళ ఇంట్లో 87 ఏళ్ల ముసలావిడ ఉంది. ఆవిడతో పాటు మీరు కూడా పరిగెత్తలేరు, నేను పరిగెత్తలేరు. ఆవిడ యోగాసనాలు వేస్తే మనం ఆశ్చర్యపోవాలి. ఆమె స్టిల్ యంగ్. ఆమె ఇంకా 120 ఏళ్ళు బతుకుతుంది. సో యోగా, అందుకోసం మీరు కావాలంటే ఒక ఆయన చూడండి, ఆయన ఈ మధ్య అవార్డు కూడా ఇచ్చారు, ఏదో అవార్డు ఇచ్చారు ఆయనకి. సో ఆయన 115 ఏళ్ళు బతికాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, బతకడానికి నువ్వు నిజంగా బతుకుతున్నావా లేదా అంటే, నో ఎమోషన్స్. దేమి ఎమోషన్స్ పెట్టుకోకండి, వైరాగ్యం పెట్టుకోండి, దేన్ని కాంక్షించకండి, ఏ ఆలోచనలు పెట్టుకోండి. సైకలాజికల్ బాడీ ఫిట్ ఉండాలి, తర్వాత ఆటోమేటిక్గా ఫిజియోలాజికల్ బాడీ ఫిట్ ఉంటుంది, అనటమికల్ బాడీ ఫిట్ ఉంటుంది. యోగా ప్రాక్టీస్ చేయాలి.
ఏముందండి జీవితం అంటే ఏముంది? ఇదే జీవితం. భగవంతుడు ఆరాధన. మన జీవితంలో ఇది ఎటువైపు వెళ్తున్నాం? ఏం సాధించి ఎటు వెళ్తున్నాం అంటే మనం కూడబెట్టుకునే డబ్బు మనకి ఒక్కటి ఇవ్వదు, రోగాలే ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత సుఖం వైపు పరిగెడతావో నీకు అన్ని రోగాలు వస్తాయి. ఎంత సంపద వైపు పరిగెడతావో అన్ని కర్మలు నీకు అంటుకుంటాయి. ఇప్పుడు ఎంతోమంది పిల్లల కోసం సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదించిన డబ్బుతో రేపు ఆ పిల్లలు వాళ్ళని ప్రేమగా చూసుకోరు. ఎందుకోసం అంటే వాళ్ళకి రియాలిటీ లైఫ్ మీరు చూపించకపోతే వాడు నువ్వు పడిపోగానే ఓకే మామ్ జ్వరం వచ్చిందా, ఓకే ఐ విల్ కాల్ ద నర్స్ అంటాడు. అంతే, నేను నర్సుని పిలుస్తా, నర్సు చూసుకొని అంటాడు. వీడియో గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాడు. వాడు అమ్మ అనే ఒక ప్రేమ అనే హగ్ టచ్ ఉండదు. అది ఉండాలి అని అంటే మీరు వీటన్నిటికీ దూరంగా పోవాలి. జీవితం అంటే అది. ఇది జీవితం కాదు. మనం లీడ్ చేస్తున్న లైఫ్ కాదు, అది లైఫ్ యాక్చువల్లీ. గో సంరక్షణ, గోవుని చూసుకుంటున్నారు, గోమూత్రం కలెక్షన్ చేసుకుంటారు ఎర్లీ మార్నింగ్. అదే మెడిసిన్. మీరు అన్నారు కదా మెడిసిన్ ఏది? గోమూత్రం మెడిసిన్. ఎర్లీ మార్నింగ్ ఏదైతే కనుక సూర్యుడి యొక్క వెలుగు పడేటప్పుడు ఏదైతే ఉందో ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో, అప్పుడు గోవు ఏదైతే మూత్రం ఇస్తుందో ఆ గోమూత్రం స్టోర్ చేసుకొని దాన్ని ఉడకబెట్టి దాని నుంచి వచ్చే ఆవిరిని తీసి పక్కన పెట్టుకుంటే దాన్ని మించిన మెడిసిన్ లేదు. ప్రతిదానికి అదే మెడిసిన్. అంటే శరీరం ఇప్పుడు మనం ఆహార పదార్థాలు ఎప్పుడు ఏది తీసుకోవాలనేది అష్టాంగ హృదయం అనే గ్రంథంలో ఉంటుంది. అష్టాంగ హృదయం ఈ గ్రంథం ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు ఎవరింట్లో. భగవద్గీత ఎంత ఇంపార్టెంటో అష్టాంగ హృదయం కూడా అంతే ఇంపార్టెంట్. నేను అందరికీ యంగ్స్టర్ చెప్తా అంటే యూ రీడ్ అష్టాంగ హృదయం. మీకు పీడిఎఫ్ అష్టాంగ హృదయం పీడిఎఫ్ అని కొడితే ఫ్రీగా వస్తుంది మీకు గూగుల్లో. డౌన్లోడ్ చేసుకొని చదవండి, లైఫ్ తెలుస్తుంది. చలికాలం ఏమి ఉండాలి, ఎండాకాలంలో ఎట్లుండాలి, ఏమేమి ఆసనాలు వేయాలి, ప్రాణాయామం ఏం చేయాలి, అన్నీ ఉంటాయి. ఈ ఆసనము ప్రాణాయామము యోగాలు కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా డైట్ ఫాలో అయితే ఏ జ్వరము రాదు, ఏ రోగము రాదు. అండ్ మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్. వర్షం నీళ్లు దాచిపెట్టుకొని మీరు నీళ్లు తాగారనుకోండి నీకు ఏ రోగము రాదు. మనం ఏ నీళ్లు తాగుతున్నాం అంటే మనం రోజు విషం నీళ్ళే తాగుతున్నాం. ఆర్వో బీర్వో అంటున్నాం. ఆర్వో లేదు, బీర్వో లేదు. ఒకప్పుడు ఏముండే నీళ్లు, కానీ అవి కూడా ఇప్పుడు పొల్యూట్ అయిపోయాయి కదా సార్. వర్షం నీళ్లు మాత్రం నిజంగా అంత స్వచ్ఛంగా ఉన్నాయా? వర్షం మొత్తం పొల్యూషన్ అంతా అక్కడే ఉంటుంది కదా. వర్షం నీళ్ళు ఏం పొల్యూట్ ఏం కాదు. మీరు వర్షం నీళ్ళు దాచుకోండి, ఆ నీళ్ళలో రాగి చెంబులో నీళ్ళు వేయండి, ఒక బొగ్గు ముక్క వేయండి, తీసేయండి, అయిపోయాయి. ఆల్కలైన్ వాటర్ అయిపోయినట్టే. వర్షం నీళ్ళు చాలా ఎనర్జీస్ వాటర్. సో చాలా లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. దీనికోసమే నేను ఒకటి శ్రీచక్ర క్రియా యోగా అనేది ఒక ప్రోగ్రామ్ పెడుతున్నా. వీకెండ్ 2 days ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఒక సెటప్ చేస్తే ప్రిపేర్ చేస్తున్నా. 2 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ రావాలి, సండే ఈవినింగ్ వెళ్ళిపోవాలి. 2 days నా దగ్గరనే ఉండాలి. ఈ 2 రోజులు వాళ్ళకి ఏమేమి చెప్పాలో అన్ని లైఫ్ స్టైల్ నేర్పించి పంపించేస్తా. ఆ తర్వాత ఫాలో అవటమే. ఫాలో అయితే బాగుంటుంది, ఫాలో అవ్వకపోతే ఏం లేదు, మళ్ళీ రానక్కర్లేదు అంట. అండ్ వన్ మోర్, ఈ రాను ఇప్పుడు కల్చర్ నేర్చుకోవాలి మనుషులు. డబ్బులు నిజంగా ఉన్నాయనంటే ఓ శ్రీమంతులందరూ ఒక 20-30 మంది కలిసి చేస్తే మీరు ఆ పని చేయండి, మీకు కూడా డబ్బులు వస్తాయి. మీరు ఒక కొత్త ప్రపంచం సృష్టించిన వాళ్ళు అవుతారు. ఏం లేదు, ఒక 100 ఎకరాలు తీసుకోవాలి, మనిషికి 5-5 ఎకరాల చొప్పున అందరికీ కొనుక్కోవాలి, కాలనీస్ చేసుకోవాలి, 5-5 ఎకరాల కాలనీస్ చేసుకోవాలి, అందులోపల ఇల్లు కట్టుకోవాలి. నేను చెప్పిన ఇదే ఫార్ములా ఫాలో కావాలి. 5 ఎకరాలు కొనాలంటే ఈ చుట్టుపక్కల కొనాలని ఉందండి. ప్రకాశం జిల్లాకు పోతే చాలా దొరుకుతాయి మనకి. భారతదేశంలో ఇప్పటికే 5 లక్షల ఎకరం దొరికే భూములు బోలెడు ఉన్నాయి. మీరు చెప్పేది బీహారు, అస్సాము, ఒరిస్సాను సార్. మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో మీరు నిజంగా మీరు కావాలంటే నా దగ్గరికి రండి, 10 లక్షలు పట్టుకొని రండి, నేను 1 ఎకరం ఇస్తాను. నేను కాలనీ తయారు చేస్తాను. ఇప్పుడు 100 acres కాలనీ నేను తయారు చేస్తున్నా. ఎక్కడ? ఇక్కడనే మన ప్రకాశం జిల్లాలోనే ఒక 100 acres తీసుకుంటున్నా, ఒక కాలనీ తయారు చేస్తున్నా. యూ కమ్ దేర్. నేను స్కూల్ కూడా పెడుతున్నాను, ఒక 100 acres లో స్పోర్ట్స్ స్కూల్ పెడుతున్నా. ఎందుకు ఆంధ్రాకి వెళ్ళారు? తెలంగాణ నుంచి. నాకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడికి వెళ్తా. నాకు ఆంధ్ర తెలంగాణ కాదు, భారతదేశం అయితే ఓకే. లేదంటే ఆఫ్రికా బొమ్మన అడిగిపోతాను. నాకు ల్యాండ్ ఎక్కడ దొరికితే ఆడ కూడా తీసుకుంటాను. నేను ఎక్కడ పోయినా మనుషుల్ని మార్చుకుంటూ పోతా అంతే. అందరికీ సనాతన ధర్మం నేర్పించుకుంటూ పోవడమే, లైఫ్ స్టైల్ నేర్పిస్తూ పోవడమే. నాకు ఇప్పుడు ఐర్లాండ్లో కూడా ఆఫర్ ఉంది, మీరు రండి గురూజీ మీకు 10 acres ఇస్తామని ఐర్లాండ్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని నాకు అడిగింది, ఇన్విటేషన్ చేసింది. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి. ఆధ్యాత్మికం నుంచి ప్రదీప్ జోషి గారు రియల్ ఎస్టేట్ వైపుకి ఏమన్నా మళ్ళుతున్నారు? రియల్ ఎస్టేట్ ఏం కాదు, లైఫ్ స్టైల్ అందరికి ఇవ్వడమే. ఈ డబ్బు తీసుకొని మనం ఏం చేస్తాం? అందరికీ ఇప్పుడు డబ్బు లేనిది పని జరగదు. డబ్బు ఉండాలి, కాకపోతే ఆ డబ్బు వల్ల 10 మందికి ప్రయోజనం జరగాలి. డబ్బు తీసుకుంటాం, పని చేస్తాం, 10 మందికి లైఫ్ స్టైల్. ఇప్పుడు నేను స్కూల్ కట్టాలంటే నాకు డబ్బులు కావాలి కదా, ఎవడైతే నాకు ఫ్రీగా ఏమి ఇవ్వడు కదా. సో ఒక 100 ఎకరాలు ఒక స్పోర్ట్స్ స్కూల్ చేయాలనేది ప్లాన్ ఉంది నాకు. స్పోర్ట్స్ స్కూల్ సూపర్. ఇంకా లైఫ్ స్టైల్ మొత్తం దాంట్లో చదివేది ఎంతసేపు తెలుసా? ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకే చదువు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ అంతే ఉన్నాయి సార్.
ఇప్పుడు స్కూల్స్ మొత్తం అట్లా కాదు. ఆ తర్వాత వీడు ఏం చేస్తున్నాడు అని చూడట్లే కదా. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు క్లాసెస్, ఓకే 12 నుంచి 1 గంటల వరకు మధ్యాహ్నం లంచ్, లంచ్ 1 నుంచి 3 గంటల వరకు స్టడీ అవర్స్, హోంవర్క్, స్టడీ అవర్స్, ఫినిష్ 3 గంటల తర్వాత 3 to 6 స్పోర్ట్స్, ఓకే 6 to 7 యోగా, 6 to 7 యోగా, ధ్యానము, విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, 7 to 8 భోజనం, 8 పడుకోవాలి 8 పడుకోవాలి అంతే. 8 పడుకోవాలి, మళ్ళీ 5 o'clock లేవాలి అంతే. 5కి లేచి మళ్ళీ స్నానం చేసుకొని ఫస్ట్ మార్నింగ్ సెషన్ అంతా యోగా, సూర్య నమస్కార సెషన్, నో టీవీ ఇంకేం ఉండదు అంతే. ఏం లేవు. అండ్ ఎవ్రీ వీక్ సండే హాలిడే. సండే రోజు ఏంటంటే డిబేట్ చేయడము, ఒక సిస్టమ్. మరి హాలిడే ఎక్కడ ఇచ్చారు సార్? అది కూడా ఎంగేజ్ చేశారు కదా. హాలిడే అనేది లేదు, ఇదే హాలిడే. ఎవ్రీ డే ఈజ్ అ హాలిడే, ఇట్స్ నాట్ ఎ వర్కింగ్ డే. లైఫ్లో హాలిడే అనేది చాలా తప్పది. లైఫ్లో హాలిడేస్ లేవు. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క బ్రెయిన్కి రెస్ట్ ఇస్తున్నావు అంటే ఆ రెస్ట్ కూడా నీకు హాలిడే లాగా ఉండకూడదు, అది నీకు ఎనర్జీ గెయిన్ చేసినట్టుగానే ఉండాలి. సండే రోజు నా ప్లాన్ ఉంది, ఒక అసెంబ్లీ లాగా క్రియేట్ చేయడము, సండే రోజు వీళ్ళకి డిబేట్స్ ప్రోగ్రామ్ పెట్టడము, దీని మీద చర్చలు చేయించడము. ఎవ్రీథింగ్ షుడ్ బి లెర్నింగ్, ప్రతిదీ లెర్నింగే ఉండాలి. క్షణశక్ కణశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్, క్షణత్యాగే కుతో విద్య, కణత్యాగే కుతో ధనం. ఇది మనకి సుభాషితం చెప్పారు. క్షణము అంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ మాలిక్యూల్స్ ఆఫ్ టైం, ప్రతి సెకండ్. కణము అంటే ప్రతి రూపాయి. ఇవి రెండు కూడా ఎవ్రీ మూమెంట్ చేస్తూనే ఉండాలి. లెర్నింగ్ ఈజ్ అ లైఫ్ టైం ప్రాసెస్. సో నువ్వు ఎర్నింగ్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. ఓన్లీ లెర్నింగ్ పోయావా ఎర్నింగ్స్ ఉండవు, ఓన్లీ ఎర్నింగ్స్ పోయావా లెర్నింగ్ ఉండదు. లెర్నింగ్ ఇస్ దీస్ బోత్ ఆర్ ప్రాసెస్డ్. ఈ రెండిటికి హాలిడే ఇవ్వకూడదు అని చెప్తారు. మనకి భర్త గారి సుభాషితాలు ఏవి చెప్తారు, అవి వెళ్ళాలి, లైఫ్ స్టైల్కి వెళ్ళాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే జీవితంలో నేర్చుకోవాలి, అన్నెసెసరీ థింగ్స్ ఏవి నేర్చుకోవద్దు. అట్లా మేము ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ నా దగ్గర మొత్తం కరికులం ఉంది. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్ ఐఎమ్ జస్ట్ స్టాప్. నాకు ఎవడైనా ఇప్పుడు రేపు ఒక 15 కోట్లు తీసుకొచ్చి మీరు స్టార్ట్ చేయండి గురుజీ నేను ఉంటా అని అంటే, 5 ఏళ్ల తర్వాత వాళ్ళ 15కి ఇంకో 15 యాడ్ చేసి 30 కోట్లు ఇచ్చి అలా బయటకు ఎత్తేసి నేను నా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం రన్ చేసుకుంటా. 5 సంవత్సరాల్లో 15 కోట్లు ఎవరైనా ఇస్తే ఇంకో 15 కోట్లు 30 కోట్లు ఇచ్చేస్తా. వాళ్ళకి మీరు కంటిన్యూ ఉంటా అంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్తా. నేను మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ చేసుకుంటా. 5 ఇయర్స్లో 15 సంపాదించవచ్చు, ప్లస్ సూపర్గా సిస్టమ్ రన్ చేయొచ్చు.